సొంత నియోజకవర్గంలో అంత రచ్చ జరుగుతుంటే ఆ మంత్రికి సంబంధం లేదా? సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేస్తున్నారా? ఆ ఇష్యూలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసినా ఆయన నోరెత్తరా? పార్టీ మూలాలున్నాయని కవర్ చేసే ప్రయత్నం చేశారా? లెట్స్ వాచ్. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కలకలం రేపింది. శ్రీనివాస్ అనే వ్యక్తి శివలింగాన్ని ధ్వంసం చేసి పక్కనే గోదావరిలో పడేశాడు. పెద్ద రచ్చయింది. పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామంలో ఇలా జరగడంతో హిందూ సంఘాలు ఆందోళనలు చేశాయి. ద్రాక్షారామం రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి వస్తుంది. రామచంద్రాపురం ఎమ్మెల్యేగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. శివలింగం ధ్వంసంపై వాసంశెట్టి సుభాష్ ఎక్కడా నోరు విప్పలేదు. సెన్సిటివ్ ఇష్యూ, అందులోనూ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసే వ్యవహారంలో కనీసం గట్టిగా ఉండాలి కదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ వాసంశెట్టి మాత్రం అది తన సబ్జెక్టు కాదు అన్నట్టు వ్యవహరించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. కానీ రామచంద్రాపురం ఎమ్మెల్యే మాత్రం నో రెస్పాన్స్ అని జిల్లాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ వ్యవహారంలో వైసీపీ దూకుడుగా వ్యవహరించింది. 2 రోజుల పాటు రచ్చ చేసింది. సుభాష్ మాత్రం మిన్నకుండిపోయారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి వ్యవహారాన్ని డీల్ చేయాల్సింది పోయి స్తబ్దుగా ఉండిపోయారట. నియోజకవర్గంలో నెట్వర్క్ నడిపించే సుభాష్ తండ్రి సత్యం మాత్రం అలా వెళ్లి ఇలా వచ్చేశారట. వైసీపీ నేతలు ప్రభుత్వ వైఫల్యమంటూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దానికి కూడా జిల్లాలో ఎవరూ కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ నియోజకవర్గానికి చెందిన మంత్రికే పట్టనప్పుడు మనకెందుకని లైట్ తీసుకున్నారు. జనవరి 2న అమలాపురంలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ కార్యక్రమం ఉంది. దానికి కర్త, కర్మ, క్రియ మొత్తం వాసంశెట్టి సుభాష్. మంత్రి ఆ కార్యక్రమంలో బిజీగా ఉండి పొలిటికల్ డ్యామేజ్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లేదంటే వైసీపీ అంత హడావుడి చేస్తుంటే ఆయన నోరు మెదపాలి కదా అని చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వెనుక క్యాస్ట్ బేస్మెంట్ ఉంటుంది. కానీ పొలిటికల్ డ్యామేజ్ కాకుండా దానిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే విజయవాడలోనే ఉన్న మంత్రి ఘటన జరిగిన వెంటనే ద్రాక్షారామం వచ్చేవారని చర్చించుకుంటున్నారు నేతలు. ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి అయితే ఇలాగే ఉంటుందని సెటైర్లు పడుతున్నాయి. ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు దాన్ని డీల్ చేయాల్సింది పోయి అంతకు మించి ఆయన చేసేదే ఉంటుందని ప్రశ్నిస్తున్నారు కూడా. విమర్శల విషయంలో వైసీపీకి కౌంటర్ ఇవ్వాలి కదా అని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద ఘటనలో కనీసం ఒక ప్రకటన ఇచ్చి ఉంటే బాగుండేది అనే టాక్ నడుస్తోంది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని కూడా మంత్రి డిఫెన్స్లో పడేశారంటున్నారు టీడీపీ నేతలు. సొంత సెగ్మెంట్లో రచ్చ జరుగుతుంటే మంత్రి సౌండ్ చేయడం లేదు. సొంత సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమాల హడావుడిలో ఉన్నారని చెబుతున్నారు లోకల్ లీడర్లు.